దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధ నామన అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము, సమాధానము, సమృద్ధి కలదని దేవుని యొక్క వాక్యము చెబుతుండగా ఈ యొక్క ఏప్రిల్ మాసం ఈ 2025 సంవత్సరము 4వ నెలలోకి మనం అడుగుపెట్టాం. మొదటి పునరుద్ధాన ఆరాధనలో మనందరము కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకరి ఆలోచనల్ని స్థిరపరిచే దేవుడు. ఎప్పుడు స్థిరపరుస్తాడంటే దేవుని చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు, దేవుని ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు మనల్ని బలపరచడానికి మన ముందు దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్త మాంసాల్లో మనం పాలిభాగస్తులం అవబోయే ముందు దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క వాక్యాన్ని మనం విని దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రక్త మాంసంలో పాలుభాగస్తులు అవుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, పేజీ నంబర్ 86 పేజీ, కొత్త నిబంధన గ్రంథంలో 86 పేజీ, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క తండ్రి ప్రభ 2025 సంవత్సరం ప్రభ అయా 4వ మాసంలోకి మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి, మీరు మా పైన చూపిస్తున్న వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, అయా కాపుదలను బట్టి, కనికరాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో ప్రభా అయా నీ రక్త మాంసంలో ప్రభా పాలుభాగస్తులు అయ్యే ముందు ప్రభా నీ జీవం గల వాక్కుతో ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభా మా జీవితాన్ని కట్టి, మా జీవితాన్ని సరిచేసి ప్రభా నీ నిత్య జీవంలో ప్రభా పాలుభాగస్తులయ్యే కృప మా అందరికీ మీరు దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత పునరుద్ధాన ఆరాధనలో మనం ఒక మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. అంటే కష్టపడితేనే ఆహారాన్ని పుచ్చుకోవాలి. ఎలాగైతే కష్టపడితే ఆహారాన్ని ఎలాగైతే పుచ్చుకోవాలో, ఆ కష్టం విలువ తెలిస్తేనే, ఆకలి బాధ తెలిస్తేనే కష్టం విలువ తెలిసిద్దనేనని మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలనని గత పునరుద్ధాన ఆరాధనలో మనము ధ్యానించాం. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం మొదట్లో గనక చూసుకున్నట్టయితే 6వ అధ్యాయము మొదట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క జన సమూహం మధ్య బోధిస్తున్నప్పుడు వారు ఆకలితో ఉండటము యేసు ప్రభువారు కనుగొని వారిని అలాగ ఆకలితో పంపిస్తే వారు దారి మధ్యలో మూర్ఛిల్లిపోతారు, సొమ్మసిల్లి పడిపోతారు అని చెప్పేసి వారి మధ్యన ఏమైనా ఆహారం ఉందా అని చెప్పేసి శిష్యులను అడిగినప్పుడు ఒక చిన్నవాని వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అని వారు ఇచ్చినప్పుడు వాటిని పట్టుకొని దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరికీ వడ్డించిన తర్వాత 12 గంపలకు ఆ ఆహారం ఎత్తబడిందని ముందు వచనాల్లో రాయబడి ఉంది. అయితే యేసు ప్రభువారు చేసిన అద్భుతాన్ని బట్టి
వారికి ఆ రోజు గడిచిపోయిద్ది. ఆహారం కొరకు ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటే ఆయన ఆహారం పెడతాడు. అంటే దేవుని అద్భుతాల కొరకు, ఆహారం కొరకే యేసు ప్రభు వారు వెంబడిస్తున్నారని గుర్తెరిగి అక్కడ యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. క్షయమైన ఆహారం అనంటే మనము మన దినచర్యలో తీసుకునే ఆహారం. అది కొంతవరకు మాత్రమే మన దేహానికి ఆకలిని తీర్చడానికి, బలాన్ని ఇవ్వటానికి పనిచేస్తుంది. ఒక 3 గంటల్లో ఆహారం అరిగిపోయింది. మనం తీసుకున్న ఆహారము అరగటానికి 3 గంటలు పడుతుంది అనమాట. సామాన్య సమయం 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటల లోపులోనే మనం ఏదో ఒకటి లోపలికి పంపిస్తానే ఉంటాం. అవునా కదా? ఏదో ఒకటి పంపిస్తానే ఉంటాం. 3 గంటల తర్వాత మళ్ళీ 3 పూట్ల భోజనం ఉండాల్సిందే. కొంతమంది 4 పూట్ల 5 పూటలు చేస్తారు, అది వేరే విషయం. కానీ మధ్యలో స్నాక్స్ అని అయ్యని ఇవని తింటా ఉంటారు, అది వేరే విషయం. అంటే క్షయమైపోతుంది. ఇది క్షయమైపోయే ఆహారం. తాత్కాలికంగా మన ఆకలిని తీరుస్తుంది, క్షయమైపోతుంది. మన శరీరం కూడా క్షయమైపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, ఈ భూమి మీద మనుష్యుడిగా జీవిస్తున్న నీవు క్షయమైవలసిన ఒక రోజు ఉంది. మనం తీసుకుంటున్న ఆహారము క్షయమైపోతుంది. అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అది నిత్య జీవాన్ని కలగజేస్తుంది. అది ఎవరు మీకు ఇస్తారనంటే మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షయమయ ఆహారం తాత్కాలికంగా మనం తీసుకునే ఆహారం. ఈ ఒక్కరోజు ఇప్పుడు ఉదయకాల సమయంలో 9 గంటలకు మనం టిఫిన్ చేసామనంటే మధ్యాహ్నం 1 గంటకి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ భోజనం చేయాల్సిందే. పొద్దున్న టిఫిన్ చేశాను కదని మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉంటామా? కంపల్సరీ మధ్యాహ్నం 1 గంట అవుతుందా ఉంటుంటే, మాకు ఒక ఫ్రెండ్ తెలుసు, 1 గంట అవుతుంటే బెల్లి మోగుతూ ఉండిద్దంట. 1 గంట అవుతా ఉంటుంటే బెల్లి కొట్టేస్తా ఉండిద్ది. ఎక్కడన్నా ప్రేయర్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఇలా ఉంటారు, త్వరగా ముగిచ్చే త్వర 1 గంట అవుతా ఉంటుంటే. అంటే ఏది ఏమైనా సరే ఆ సమయానికి ఆహారం తీసుకో. సరే 1 గంటకు భోజనం చేశాడు కానీ రాత్రి 7 గంటలకు మళ్ళీ భోజనం చేయకుండా ఉంటారా? మళ్ళీ రాత్రి 7 గంటలకు మళ్ళీ భోజనం చేయాల్సింది. మధ్యలో సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ అని అయ్యని తింటానే ఉంటారు. ఇది తాత్కాలిక ఉపశమనం కొరకే. ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలమే మనకు క్షయమైన ఆహారము ఉపయోగపడుతుంది. అది దేవుడు యేసు ప్రభువారు గుర్తెరిగి, మీరు దేని కొరకు వస్తున్నారు నా వద్దకు? నేను పంచిపెట్టే రొట్టెల కొరకు మీరు వస్తున్నారా? ఈ క్షయమైన ఆహారం కొరకు వస్తున్నారా? ఈ అద్భుతాల కొరకు నన్ను వెంబడిస్తున్నారా? కాదు. వీటి కొరకు మీరు నన్ను వెంబడిస్తే గనక మీరు ఇక్కడే ఉంటారు. నిత్య జీవాన్ని కలగజేసే అక్షయమైన ఆహారం ఒకటి ఉంది. దాని కొరకు మీరు నా యొద్దకు రండి, దాన్ని మీకు ఇస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనుష్య కుమారుడు మీకు ఇచ్చును అనంటే కింద లైన్ ఒకసారి కింద వచ్చును ఒకసారి చదవండి. కింద దీంట్లోని లైన్ లాస్ట్ లైన్ ఒకసారి చదవండి. దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడంటే ఆయనకు మాత్రమే అధికారం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు మాత్రమే అధికారం ఇచ్చాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 33 వచనాల్లో తీయద్దు, సమయం లేదు కనుక నేను చెబుతాను. క్షయమైపోయే ఆహారం మేము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మీరు అన్యుల వలె ఆలోచించవద్దు. మొదట నా రాజ్యమును వెతకడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో వారు దేని కొరకు యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారంటే ఆహారం కొరకే వెంబడిస్తున్నారు, అద్భుతాల కొరకే వెంబడిస్తున్నారు. క్షయమైపోయే ఆహారం కొరకు, క్షయమైపోయే దాని కొరకు మీరు నన్ను వెంబడించవద్దు, అక్షయమయ్యే ఆహారం కొరకు మీరు నన్ను వెంబడించమని అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో రాయబడి ఉంది. మొదట నా రాజ్యమును వెతకడి. ఆయన రాజ్యముని వెతకడం అని అంటే ఆయన రాజ్యం మనం ఎలా ఎతుకుతాం? ఆయన రాజ్యం మనం ఎలా ఎతుకుతాం? ఆ అదృశ్యమైన లోకం ఉందని మనం ఎలా కనుగొంటాం? ఆయన్ని విశ్వసించడం వల్ల, ఆయన్ని నమ్మటం వల్ల.
ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యముల తర్వాత ఉంటుంది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమయు ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం కలదు. సత్క్రియను, మంచి క్రియను ఓపికగా చేయుచు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకున్నా వానికి ఏమి లాభము? వాడికి ధనం ఉంది, ఆస్తి ఉంది, సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, కానీ ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే, నా మనసా తినుము త్రాగుము భుజించుమని తన మనసుతో చెప్పుకొని, తనలో తాను చెప్పుకొని ఆనందపడుతున్నాడంట. ఆహా, నాకెంతో విస్తారమైన పంట పండింది, సమృద్ధిగా పంట పండింది, నేను మంచిగా భుజించడానికి, మంచిగా నా శరీరాన్ని పెంచుకోవటానికి నా సంపద ఎంతో అభివృద్ధి చెందింది అని అనుకుంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే అని దేవుడు అంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పాగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనమగునని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రయోజనమగునంటే క్వశ్చన్ మార్కు. ప్రయోజనం ఏమీ లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని, అంటే ఈ లోకంలోమైన ఆహారం కొరకు కష్టపడితే ప్రయోజనం ఏమీ లేదంట. ఒకడు లోకమంతను సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటూ అక్కడ ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడో? మన ప్రాణమునకు ప్రతిగా దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని, తన శరీరాన్ని బలిగా అర్పణగా అర్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి గలడు? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమిస్తే ప్రాణం తిరిగి వచ్చింది? తన ప్రాణం సంపాదించుకోవడానికి ఏమి ఇవ్వగలడనంటే ఒక ఆయన ఇచ్చాడు. ఆయన భూమి ఆకాశముల సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని అర్పణగాను బలిగాను అర్పించాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం, మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరో రాసుకోవట్లేదు, మీరు రాసుకుంటే 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు మీరు రాసుకుంటే రేపు అన్న రోజున ఉపయోగపడతాయి. ఒక ప్రసంగం తయారు చేయటానికి మాకు ఎలా ఉండిద్దనంటే, స్త్రీ 9 నెలలు గర్భంలో బిడ్డను ఎలాగైతే మోసి కంటానికి ఎలాగైతే ఆతృత పడిద్దో, ఒక ప్రసంగం తయారు చేసి దాన్ని చెప్పే వరకు అలాంటి ఆతృత ఉండిద్ది. అలాంటి ఆతృతే ఉండిద్ది. దాన్ని చెప్పే వరకు దాని గురించి వారమంతా ఆలోచించి ఏదో అప్పటికప్పుడు అనుకొని రాసేది. అలా రాసేదైతే మీ జీవితాల్లో కార్యాలు జరగవు. దేవుడు మా మీద పెట్టిన బాధ్యత మిమ్మల్ని కట్టడానికి, మిమ్మల్ని కాయటానికి, మిమ్మల్ని కూడా మాతో పాటు ఆ నిత్య రాజ్యంలో చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. కనుక అంత బాధ్యత మా మీద. మీరు రాసుకోవాలి. మీరు రాసుకుంటే ప్రతి రిఫరెన్స్, ప్రతి ఒక్కటి మీరు రాసుకుంటా ఉంటుంటే మీకు ఉపయోగపడిద్ది. రేపు అన్న రోజున ఎవరికైనా చెప్పాలన్నా, ఎవరికన్నా తెలియజేయాలన్నా, లేకపోతే మీరే చదువుకోవాలన్నా ఏదో ఒక వచనం గుర్తొస్తా ఉండిద్ది. అది ఎక్కడా అని తెలియటం మనకు ముందు తెలిసి ఉండాలి. నేను ఒక్కొక్క మెసేజ్ని 50 సార్లు 60 సార్లు వినేవాడిని. అప్పుడు స్మార్ట్ ఫోన్లు, చిన్న ఫోన్లు ఉండే, దాంట్లో రికార్డింగ్ ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకొని 50 సార్లు 60 సార్లు వింటా ఉండేవాడు ఒక్కొక్క మెసేజ్. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలియటం కోసం. అప్పటికి నేను సేవ చేయాలని అనుకోవాలా, సేవకు రావాలని అనుకోలేదు. అయినా సరే దేవుని మాటల గురించిన ఆసక్తి, అది నా జీవితాన్ని బాగు చేసేదనే ఒక ఆసక్తి. మీరు రాసుకోవాలి. ఎంతో ప్రయాసపడి
ఎంతో ప్రయాసపడి మేము చెబుతున్నామనంటే దాన్ని మీరు రాసుకుంటే మీకు ప్రయోజనం, మీకు ప్రయోజనం, అది మీకు ప్రయోజనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు. దప్పిగొను వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసము పాలను కొనుడి. కింద వచ్చిన చాలా బాగుంటుంది. ఆహారము దాని కొరకు మీరు ఏల రోకలు ఇచ్చెదరు. సంతుష్టి కలగజేయని, సంతుష్టి అంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము. ఎవడ భక్తి వాడే సాధకం చేసుకోవాలని దేవుని ఒక వాక్యం చెబుతుంది. అంటే మనం తినే ఆహారము ఆ క్షణమాత్రపు ఆనందాన్ని కలగజేస్తుంది, ఆ క్షణమాత్రపు సంతోషాన్ని కలగజేస్తుంది. ఎవరన్నా మనం ఇంటి భోజనానికి వెళ్ళామనుకోండి, ఒకరోజు చెబుతాం, 2 రోజులు చెబుతాం, 3 రోజులు చెబుతాం. మొన్న మా అనిల్ పెళ్ళి అయింది, ఎన్ని రోజులు చెప్పుకుంటాం? ఒకరోజు చెబుతాం, 2 రోజులు చెబుతాం, 3 రోజులు చెబుతాం, అంతే కదా. ఇక ఎల్లకాలం చెబుతా ఉన్నాం కదా, పెళ్లి బాగా జరిగిందని. అంటే సంతుష్టి నీయనని అక్కడ రాయబడి ఉంది. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీడి. సారమైన జీవం గల ఆహారం, సారం గల దేవుని శరీరము, దేవుని రక్త మాంసములు. మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? ఈ రొట్టెల కొరకు, ఈ ఆహారం కొరకు, ఈ అద్భుతాల కొరకే మీరు నన్ను వెంబడిస్తున్నారా అని యేసుప్రభు వారు అంటున్నారు అక్కడ. క్షయమైపోయే ఆహారం కొరకు నన్ను వెంబడించొద్దు, అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అది మనుష్య కుమారుడైన నేను మీకు ఇస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51. యోహాను సువార్త 6వ అధ్యాయము. దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైంది? ఎవరికైనా అర్థమైందా? దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. దీన్ని తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడంట. 2025 సంవత్సరాల క్రితము, 2025 సంవత్సరాల క్రితం ఎవ్వరు చూడని సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడిగా ఉన్న సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడు 2025 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన మానవ అవతారిగా జన్మించి ఎక్కడ పరుండ చేశారని అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాలు. మనందరికీ సుపరిచితమైన వాక్యం ఇది. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టారు. ఎక్కడ? జీవాహారంగా మార్చడానికి మనుష్య కుమారుడు, దేవకుమారుణ్ణి, సృష్టికర్త యొక్క కుమారుణ్ణి, లోకరక్షకుణ్ణి నీ కొరకు నా కొరకు జీవాన్ని కలగజేయటానికి జీవాహారంగా ఎక్కడ పరుండబెట్టారనంటే ఒక తొట్టిలో. పశువులు ఆహారం తినే ఒక తొట్టిలో పరుండబెట్టారు. ఒక పశువులు తినే ఆహారం తినే ఆ తొట్టిలో పరుండబెట్టారు. దీనికి ఇదే మీ కానవాలు. దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. సాదృశ్యముగా ఒక తొట్టిలో అంటే ఆయన రానున్న రోజుల్లో, రానున్న దినాలలో లోకానికి జీవం కొరకైన ఆహారంగా మార్చబోతున్నాడని కొన్ని సంఘటనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
ఒక సాదృశ్యంగా ఉంటాయి. ఆయన ఎందుకు తొట్టిలో పడుకొని పెట్టారనంటే నీ కొరకు నా కొరకు జీవాహారంగా మార్చబడటం కోసము ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిన వాడై నీ కొరకు నా కొరకు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆయన మనుషులు ఎవ్వరూ చూడనని గాను వ్యాధిని అనుభవించిన గాను ఆయన మార్చబడ్డాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. యేసు ప్రభువారి రక్త మాంసంలో పాలి భాగస్తులైతే మరణం నిన్నేమి చేయలేదు. మరణం నిన్ను ఎంత మాత్రమో ముట్టదు. ఇప్పుడున్న దినాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే గత వారమంతా మీరు చూసారో లేదో కానీ మియాన్మార్ అనే ప్రాంతంలో, బ్యాంకాక్లో, హాంకాంగ్లో భూకంపం, భయంకరమైన భూకంపం వచ్చింది. ఒక మేడ అయితే ఎలా ఉందంటే అద్దాల మేడ ఏదో గాలికి ఎలాగంటే పడిపోతారు కదా, గాలికి ఎలా అంటే పడిపోయింది కదా, ఆ విధంగా పడిపోయింది. భారతదేశానికి కూడా ముప్పు పొంచి ఉందని మొన్న గత 2 రోజుల క్రితం అనుకుంటా, 2 రోజుల క్రితమే వరంగల్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మీకు సమయం ఉన్నప్పుడల్లా చదువుకోండి. మీరు 24వ అధ్యాయం ఆశీర్వాదాలు అవన్నీ తర్వాత ఆయన వెతికితే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ తప్పకుండా దేవుడు సమకూరుస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు సమయం ఉన్నప్పుడల్లా వింటా ఉండండి, సమయం ఉన్నప్పుడల్లా చదువుకుంటా ఉండండి. ఒకవేళ చదవటం రాకపోతే మీ పిల్లలు ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ చేత చదివించుకోండి. భూకంపం ఎలాంటి భూకంపం అంటే భయంకరమైన భూకంపం వచ్చిందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇక్కడతో ఆగదంటున్నారు. వారు ఎంత పరిశోధన చేశారంటే ప్రపంచం అంతట్లో ఎక్కువగా ఏది ఇప్పుడు భూమి కంపించడానికి ఆస్కారం ఉందనంటే మన భారతదేశం ఇప్పుడు హిస్ట్ లిస్ట్లో ఉంది. మన భారతదేశం హిస్ట్ లిస్ట్లో ఉందన్నమాట. నేను దాన్ని అంతటిని వెతుకుతున్నాను అనమాట. వెతుకుతా ఉంటుంటే ప్రతి జిల్లాతో సహా చెప్పాడు ఏ జిల్లాల్లో ఎంతెంత భూమి కంపించే అవకాశం ఉందని. తెలంగాణ ప్రాంతంలో భద్రాచలం ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాలన్నీ భూకంపం వచ్చే ఆస్కారం ఉందంట. దానికి ఒక్కదానికే లేదంట అసలు. అంటే విచిత్రం చూడండి, భద్రాచలం ప్రాంతం ఒక్కటే భూమి కంపించడానికి ఆస్కారాలు, భూకంపం వచ్చిన తట్టుకునే స్థితి ఉంది. మిగతా ప్రాంతాలన్నిటిలో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్కసారి ఒక ప్రాంతంలో భూకంపం వస్తే దాదాపు 250 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంటే మనము అంత్య దినాల్లో ఉన్నాం. ఆయన మన కొరకు జీవాహారంగా మార్చబడ్డాడు. మీరు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. దీన్ని తినువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, దీన్ని తినువాడు చావడని దేవుడు ఒక వాక్యం చెబుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మీరు రాసుకొని ఈ 15వ అధ్యాయం అంతా చదవండి. కడబోర మోగగానే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుందంట. మర్తమైనది అమరత్వాన్ని ధరించుకుంటుంది. ఎందుకనంటే శరీర మాంసములో పరలో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అంటే మనం శరీరంతో మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. శరీర మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు గనక దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. మనము క్షయమైన ఆహారం కొరకు మనము కష్టపడుతున్నామా, అక్షయమైన ఆహారం కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మనం ప్రయాస పడకుండానే దేవుడే మనకిచ్చాడు. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నామా? రానున్న రోజుల్లో భయంకరమైన దినాలు రాబోతున్నాయి.
అనేక మార్లు చెప్పాం, దైవ సేవకులుగా మేము హెచ్చరించాం. ఇంకా నీవు రక్షణ తీసుకోకుండా ఇంకా ఆ తర్వాత తీసుకుందాంలే, లేకపోతే మళ్ళీ వచ్చే క్రిస్మస్కి తీసుకుందాంలే, మళ్ళీ వచ్చే న్యూ ఇయర్కి తీసుకుందాంలే, 31st రోజు తీసుకుందాంలే అని అనుకొని రక్షణ వాయిదా వేస్తున్నావేమో. నా జీవితంలో అత్యధికంగా దుఃఖపడిన సంఘటన ఏదన్నా ఉంటే, మా దైవ సేవకులు రక్షణ తీసుకోనానా అని అంటే తీసుకుంటాలని నేను అలా వాయిదా వేసుకుంటూ వచ్చాను. తర్వాత తీసుకున్నాక అర్థమైంది, అయ్యో నేను అనవసరంగా వాయిదా వేసాను, ఒకవేళ ముందే తీసుకున్నట్టయితే నేను ఇంకా దేవుళ్ళు ఎదిగేవాడిని కదా అని అనేక పలుమార్లు నేను బాధపడ్డా. నేడే రక్షణ దినము. నేడు మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి పొత్తిగుడ్డలతో చుట్టి తొట్లో పరుండు చేయబడ్డాడంట. నీ కొరకు నా కొరకు జీవాహారంగా మార్చబడటానికి. ఆయన శరీరము ఆయన రక్తము ఉచితంగా నీకు ఇవ్వబడింది. దాన్ని పొందుకోవటానికి నువ్వు ఆతృత పడుతున్నావా? దానిలో పాలుభాగస్తులు అవ్వటానికి నువ్వు ఆతృత పడుతున్నావా? క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడుతూ ఉంటాం. మనకు నచ్చినవి మనం తెచ్చుకోవటానికి, మనకు నచ్చినవి మనం వండుకోవటానికి మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ అక్షయమైన ఆహారం కడబోరం రోగగానే మర్త్యమైనది అమరత్వాన్ని ధరించుకుంటుంది. అక్కడ రాయబడి ఉంది, మర్త్యమైనది అమరత్వాన్ని ధరించుకొని క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమరత్వాన్ని ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడము. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని జయించిన లోకరక్షకుడు నీ కొరకు నా కొరకు జీవాహారంగా ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఈ వచనం చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనము 54వ వచనం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం. దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించు. నువ్వు ఎల్లప్పుడూ దేవునితో పాటు యుగయుగాలు జీవించాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవ్వాలి. 54వ వచనం. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంత్యదినమున నీవు పరిశుద్ధులమైన గుంపులో చేర్చబడాలంటే వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక ఆ మధ్య ఆకాశమందు మన ప్రియుడు లోకరక్షకుడు యేసు ప్రభువారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది గనక ఆ వివాహ మహోత్సవంలో నేను పాలుభాగస్తులు అవ్వాలనంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో నీవు పాలుభాగస్తులు అవ్వాలి. ఇంకా రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తున్నానేవో, రక్షణను నీవు తునీకరిస్తున్నావేమో. నేడే రక్షణ దినము. రేపేం జరుగుతుందో ఎవరికి అర్థం కాని స్థితిలో ఉన్నాం గనక ఆయన వాక్యం చెప్పినట్టు నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. ఆయన మనల్ని లేపాలంటే, ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగస్తులు అవ్వాలి. ఆయన నీ కొరకే నా కొరకే తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆ గొల్గోతా పైన ఆ కల్వరి గిరువులో మనుషులెవ్వరూ చూడని వానిగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, తన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా నీ పాపములు నా పాపములు లోక మానవాళి పాపముల కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పింపబడ్డాడు. ఆయన్ని ఉదయకాలం సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. క్షయమైన ఆహారం కొరకు నేను కష్టపడుతున్నానేమో, అక్షయమైన నీ ఆహారాన్ని భుజించడానికి కావలసిన జ్ఞానము వివేకము అయ్యా మాకు దయచేయండి ప్రభు అంటూ ఆయన సన్నిధులు అందరము మోకరిద్దాం. ఆయన సన్నిధులు అందరము మోకరిస్తూ అవును ప్రభా, నీవు మా కొరకు జీవాహారంగా మార్చబడటానికి ఊరకనే రోకలీయకుండా ఊరకనే మీ ప్రాణములకు సుఖాన్నిచ్చే జీవాహారాన్ని, ఆయనతో యుగయుగాలు జీవించే జీవాహారాన్ని
ఆయన మనకిచ్చాడు. అది ఆయన శరీరము, ఆయన రక్తము. ఈ ఉదయకాల సమయంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తంలో పాలుభాగస్తులు అవుతుండగా మనం పరిశీలన చేసుకుందాం. సిలువాలో వ్రేలాడెన్, సమాధిలో ఉండెను. సిలువాలో వ్రేలాడెన్, సమాధిలో ఉండెను. సాజీవుడై లేచెన్, స్తోత్రము హల్లెలూయా. సాజీవుడై లేచెన్, స్తోత్రము హల్లెలూయా. మనకై యేసు మరణించె